ఆత్మ సంచారం ఈ స్థలంలో జరుగుతుంది. ప్రజలు వేలవేసి నీవే నడిపించి ఇక్కడ ప్రజలకు ఒక మహిమకరమైన పని ఇక్కడ జరిగినట్టు, దేవుని ఇక్కడ కలిగినట్టు, స్వస్థత కలిగినట్టు ఈ వాక్యాలు చెప్తా ఉంది బాబు. ఆ వాక్యానుభవాల్ని నేను చూస్తూ ఉన్నాను. రేపే పెట్టుకుందాం అనుకున్నారు 25వ తారీఖు, కానీ ఈరోజు మంగళవారం ప్రత్యేకంగా 24 ఎందుకు ఇచ్చావో తెలియదు డేట్. నాకు కూడా రేపటి దినం కూడా ఖాళీ పెట్టావు, ఎందుకో తెలియదు. కానీ ఈరోజు నన్ను షెడ్యూల్ తీసుకొచ్చి పెట్టావు. మేము అనుకోని పరిస్థితుల్లో ఈ కోడికను ఇక్కడ జరిగిస్తున్నాం. ఆది కాండంలో పడిపోయిన కనపడని భూమిని తిరిగి లేపింది 3వ రోజునే, అది మంగళవారం అని. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 3వ దినాన కానాను విందులో అయిపోయిన ద్రాక్షరసాన్ని మరలా నీ నోటి మాటతో నీళ్లను మొదటిగా మార్చేవారు. 3వ దినమైన మంగళవారమే ప్రత్యేకంగా ఒక కుంటివాడు లేచి నడిచి గుమ్మముల్లో, అప్పుడుదా గుమ్మం బయట ఉన్న కుంటివాడు మందిరం లోపలికి వెళ్ళాడని అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం ద్వారా తండ్రి చేసింది. 3వ దినాన కనపడని భూమిని తిరిగి కనపరిచి పాడైపోయిన సేవలు మరలా బాగు చేసి పెళ్లి విధులు అయిపోయిన ద్రాక్షరసం తిరిగి ఇచ్చిన 3వ దినం ఈరోజు. ప్రభా నీ లెక్కలో ఆదివారం, సోమవారం, మంగళవారం 3వ రోజు. ఈరోజు ఏదో పడిపోయిన దాన్ని తిరిగి లేపబోతున్నా, అయిపోయిన ద్రాక్షరసం మరలా తిరిగి ఇవ్వబోతున్నా. నా సేవ ఇక్కడతో కుండి పడిపోయింది అనుకున్న వ్యక్తుల జీవితాలు తిరిగి మరలా మందిరం లోపల అడుగు పెట్టి గంతులు వేసుకెలా చేయబోతున్నా. అని నాకు దారిలో నీ కుమార్తె కృపావతి గారు మాట్లాడుచుండగా, రేపనుకున్నాం అయ్య గారు అనుచుండగా ఈ 3 లేఖలు నాకు చూపించాను. నేనే తీసుకొచ్చాను ఇక్కడికి, మేఘం ఇక్కడ పెట్టాను. ఇది నేనే ప్రతిష్ఠించబోతున్నాను. నీ చేతులు ఎక్కడ ఉన్నాయి, నీ అభిషేకం ఎక్కడ ఉంది, అది గుర్తించి మేము లోపల అడుగు పెట్టుచుండగా తండ్రి కుంటితనం ఎగిరిపోయి గంతులు వేసాను. అయిపోయిన ద్రాక్షరసం మరలా తిరిగి మధురమైన నీ మాట ద్వారా జీవితాలు కట్టబడునుగా, కోల్పోయినవన్నీ తిరిగి మరలా నీ బిడ్డలు చూస్తున్నారు కాక, యేసు నామములో ప్రతిష్ఠిస్తుండగా తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ కటింగ్ చేస్తుండగా దైవ ప్రతిష్ఠించునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు స్తోత్రం చెప్తాం. మనం ఈ కార్యక్రమం క్రమంగా చేస్తున్నాం కనుక తర్వాత ఇందులో ఘనమైన శబ్దాలు దేవుడు నడిపిస్తారు. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్న